హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మల్లె మొక్క అండి. మీ మల్లె మొక్కకు కూడా ఇలా ఫ్లవర్స్ ఎక్కువగా రావాలి అంటే ఆ మొక్కని ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా త్వరగా ముగిచ్చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. గేట్ పక్కనే పెట్టామండి మేమైతే. చాలా గుబురుగా అయితే వచ్చిందండి మొక్క. మా దగ్గర 8 ఇయర్స్ నుండి ఉందండి మొక్క. ఇది కుండీలో మొక్కలకి మట్టిలో మొక్కలకి డిఫరెన్స్ అయితే ఇదేనండి. మట్టిలో మొక్క కాబట్టి మీరు గమనించగలరు, స్టెమ్ కూడా చాలా పెద్ద సైజులో ఉంది ఈ మొక్క. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వగానే అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రూమింగ్ చేసుకోవాలండి. మొక్కను మొత్తం ప్రూమింగ్ చేయాలి. పించింగ్ చేసినట్టయితే 15 డేస్కి ఆకులు అనేవి రావడం జరుగుతుంది. ఆకులు వచ్చాక అలానే మొగ్గలు కూడా స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఇంకా కంపోస్ట్ అనేది మొక్కకి ఇవ్వాలి కాబట్టి 15 డేస్కి ఒకసారి మట్టిని లూజ్ చేసి కంపోస్ట్ ఇవ్వాలండి. మెన్యూర్ ఇస్తాను నేనైతే. లేదు అంటే మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది ఇవ్వచ్చు. నేనైతే 15 డేస్కి ఒకసారి మెన్యూర్ ఇస్తాను. ఇంకా యాష్ పౌడర్ ఉంటుంది కదండి, బూడిద. ఆ బూడిదని మొదల దగ్గర చుట్టూ గాతులాగా తీసేసి ఆ మొక్క చుట్టూ వేయాలి. ఇంకా ఏదైనా డిసీజ్ ఉన్నట్టయితే మొక్క పై కూడా చల్లొచ్చండి. మాకైతే ఇప్పటి వరకు ఎలాంటి డిసీజ్ అయితే రాలేదండి ఈ మొక్కకి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఎండలోనే మొక్క ఉంది. 6 to 7 అవర్స్ ఎండ తగలాలి. అలా తగిలినప్పుడు ఎక్కువ శాతం మొక్కలకు డిసీజ్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుందండి. సీజన్లో మాకు 2-3 టైమ్స్ అయితే కంపల్సరీ ఫ్లవరింగ్ అయితే రావడం జరుగుతుంది. సీజన్లో, ఎవ్రీ సీజన్లో ప్రతి ఇయర్ ఇలానే వస్తుందండి మొక్క. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీ మొక్కకు కూడా ఇలానే ప్రయత్నించి చూడండి. తప్పకుండా ఫ్లవరింగ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. మల్లె మొక్క సీజన్ అనగానే ఫస్ట్ మనం ప్రూమింగ్ చేయాలండి. ప్రూమింగ్ చేసినప్పుడు ఆకులు ఎలా అయితే వస్తాయో మొగ్గలు కూడా అలానే రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు.